ఇప్పుడే నెట్ఫ్లిక్స్ లో మూవీ చూసిన స్టీఫెన్ విచ్ ఇస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై మిథున్ బాలాజీ. ఇది ఈయన ఫస్ట్ ఫిలిం. మూవీ జనరిక్ సైకాలజికల్ థ్రిల్లర్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే అబ్బో చాలా డిస్టర్బ్ చేసింది భయ్య. మూవీ టోన్, ఆ సెటప్ ఏదో మనమే రియల్ లైఫ్ లో సైకో కిల్లర్ చూస్తున్నట్టు అనిపించింది. వన్ థింగ్ ఐ డోంట్ రికమెండ్ దిస్ మూవీ టు వాచ్. అస్సలు చూడకండి, మీరు చాలా డిస్టర్బ్ అవుతారు. మూవీ ప్లాట్ ఏందనంటే ఒక సైకో కిల్లర్ గాడు 9 మందిని చంపేస్తాడు. వాడి కోసం పోలీసులు వెతుకుతుంటారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏందనంటే వాడే వచ్చి నేను ఆ 9 మందిని చంపానని పోలీస్ స్టేషన్ లో లొంగిపోతాడు. అప్పుడు ఇక మన మూవీ స్టార్ట్ అవుతుంది. అసలు వాడు ఆ 9 మందిని ఎందుకు చంపాడు, ఎందుకు వచ్చి సరెండర్ అయ్యాడు, వాడి స్టోరీ ఏంది అనేది కంప్లీట్ మూవీ. మూవీ కొంచెం డాక్యుమెంటరీ టైప్ నరేటివ్ లో వెళ్తుంది. బట్ ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బోర్ అయితే కొంచెం కూడా అనిపించదు. చాలా క్యూరియస్ గా ఉంటుంది. మూవీ అలా పోతుంటది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ అండ్ కిల్లర్ యొక్క బ్యాక్ స్టోరీ అంత రెగ్యులర్ సైకో కిల్లర్ మూవీస్ లెక్కనే ఉంది కదా అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్ పార్ట్ ఒక 10 మినిట్స్ సీన్ మొత్తము మూవీ పర్స్పెక్టివ్ నే మార్చేసింది. ఇప్పటిదాకా మనం చూసింది నిజమా లేదా అబద్ధమా అనే డైలమాలో మనం పడతాం. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ భయ్య. మెయిన్ లీడ్ అయితే వీడు నిజంగానే సైకో కిల్లర్ అన్నట్టు చేసిండు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇట్ పీక్స్ అంతే. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే ఒక్క సాంగ్ ఉంటుంది అండ్ అది నాకేం ఎక్కలే. బికాస్ మూవీ టోన్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఇక మన డైరెక్టర్ విషయానికి వస్తే చెప్పినా కదా ఆల్రెడీ ఇది ఆయన ఫస్ట్ ఫిలిం అని. అసలు ఒక డెబ్యూటెంట్ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడం అంటే సాహసం అనే చెప్పాలి. బట్ ఆయన వర్షన్ ఏంటంటే థ్రిల్లర్ మూవీస్ అనేవి మినిమం గ్యారంటీ మూవీస్, లైక్ అట్లీస్ట్ ఒక్కసారైనా చూడొచ్చు అనేటట్టు ఉంటాయి. సో ఇది సేఫ్ అనిపించి ఈ జనరిక్ తీసుకున్నా అని అన్నాడు. ఇక రైటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే ఒక డార్క్ టోన్ లో ఉంటది. మరీ అంత బాగుంది అయితే అనను. బట్ యాజ్ ఎ డెబ్యూటెంట్ గా హీ డెలివర్ హిస్ బెస్ట్ అనమాట. మనోడు డేవిడ్ ఫించర్ మూవీస్ కి పెద్ద ఫ్యాన్ అంట. ఆయన మూవీస్ లోని టోన్ ని బాగా తస్కరించిండు. అదే ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. మూవీలో ఒక జెయింట్విల్ మెటాఫర్ ఉంటుంది భయ్య. అది ఫస్ట్ నేను మెయిన్ లీడ్ క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది అనుకున్నా. లైక్ వాడి ట్రోమా అండ్ మైండ్ సెట్ ఒక లూప్ లో ఉంది. ఆ లూప్ లో నుండి వాడు బయటకు రాలేకపోతుండు అన్నట్టు ఉంది. బట్ క్లైమాక్స్ లో వాడు ఇదంతా కావాలనే చేసిండు అనగానే నాకు అసలు దిమాగ్ ఖరాబ్ అయిపోయింది మొత్తము. అసలు ఆ మెటాఫర్ కి మీనింగ్ మారిపోయింది. ఒక్కటైతే క్లియర్, వాడు ఆ జెయింట్విల్ లాగానే ఆగడు, మర్డర్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఇదైతే క్లియర్ గా చెప్పిండు డైరెక్టర్. ఇంకోటి ఏందనంటే జెయింట్విల్ లో 14 సీట్స్ ఉంటాయి, కానీ వీడు 12 మెంబర్స్ ని చంపిండనే మూవీలో చూపెడతాడు. మరి ఇంకా ఇద్దరెవరు? మేబీ వీడు పాస్ట్ లో ఇద్దరిని చంపుండొచ్చు. ఎందుకనంటే వాళ్ళ అమ్మ మూవీలో ఉంటది, నువ్వు మనుషులను చంపడం ఎప్పుడు స్టార్ట్ చేసావురా అని. సో పాస్ట్ లో చంపిన ఆ 2 పీపుల్నే ఇక్కడ కూడా రిఫరెన్స్ చేస్తుండా, లేదా మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. మేబీ అందులో ఏమైనా కంక్లూజన్ ఇస్తారా చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే లైఫ్ ఈజ్ ఎ సర్కిల్. ఆ సర్కిల్లో పడ్డోడు అస్సలు ఆగడు. ఆ సర్కిల్ వన్ ఆపదు, వాడు చచ్చే వరకు అన్నట్టు ఈ జెయింట్విల్ రిఫరెన్స్ తీసుకున్నాడని చెప్పి నాకు అనిపిస్తుంది డైరెక్టర్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.